హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న మ్యాటర్ అయితే చెప్పాలి మీకు. నిన్న పుష్ప మూవీ టికెట్ మన ఛానల్ తరఫు నుంచి ఒకరికి స్పాన్సర్ చేశాను. అది ఏ రోజు టికెట్ అంటే ఈరోజు మార్నింగ్ 5 AM షోది. టికెట్ సబ్స్క్రైబర్కి ఎలా ఇచ్చానంటే ఒక పోస్ట్ పెట్టి కామెంట్ చేసిన వాళ్ళకి టికెట్ ఇస్తా అని చెప్పాను. ఆ లెక్క ప్రకారమే టికెట్ కూడా ఇచ్చేసా. ఇదంతా మాకెందుకు చెప్తాను అబ్బి అంటే నా ఛానల్ మౌంటేషన్ అయ్యి 100K దాటింది. నా సబ్స్క్రైబర్స్కి ఏదైనా నా స్థానం తగ్గట్టు ఇవ్వాలని పుష్ప మూవీ టికెట్ని స్పాన్సర్ చేశాను. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మన పెద్ద తలకాయ అయిన సుకుమార్ గారి గురించి చెప్పాలి. నేను చెప్తాను కానీ సుకుమార్ గారి గురించి చిన్న క్లిప్ వినండి. ఆయన పనితనం గురించి ఒక్క మాట ఎప్పటి నుంచో చెప్పాలని కోరిక. ప్రతి ఒక్కళ్ళు ఒక సీన్ గురించి డిస్కషన్ జరిగితే ఒక స్టేజ్కి వెళ్ళినాక ఎవరి కాళ్ళే ఓకే బ్రహ్మాండంగా వచ్చింది ఈ సీన్ అనుకుంటారు. అక్కడి నుంచే సుకుమార్ గారి పనితనం బిగిన్ అవుద్ది. ఎవరైతే అద్భుతంగా ఉందనుకున్నారో వాళ్ళని షాక్ చేయటమే ఆయన రైటింగ్. దట్ ఈస్ సుకుమార్ రైటింగ్. అది నాకు కూడా కొన్ని సీన్లు అయితే ఈ సినిమాలో చూసినప్పుడు అలానే అనిపించింది. ఏదేమైనా సుకుమార్ గారు కొద్దిగా లేట్ అయినా సరే బాగానే తీశారు సినిమా అనిపించింది. ఇంకా డిఓపి విషయంకి వస్తే అది కూడా బాగుంది, సూపర్ అని చెప్పాలి. ఇంకా మన అల్లు అర్జున్ గారి విషయంకి వస్తే ఆయన యాక్టింగ్ గురించి ఆయన పెర్ఫార్మెన్స్ గురించి మనం తెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి. అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. అయితే ఇంకా పుష్ప క్యారెక్టర్ విషయంకి వస్తే పుష్ప క్యారెక్టర్ అనేది డబ్బు కంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని మనందరికీ తెలిసిందే. పుష్ప 1లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో పుష్ప 2లో కూడా ఆయన క్యారెక్టర్ ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇంకా పుష్ప 2లో అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన మొండుడని చెప్పాలి. ఇంకా అల్లు అర్జున్ ఎంట్రీ విషయంకి వస్తే ఎంట్రీ కూడా బాగుంటుంది. ఇది నేను చెప్పడమే కాదు, డైరెక్టర్ రాజమౌళి గారు చెప్పారు, కావాలంటే వినండి కొద్దిగా. సుక్కు నాకు సీన్ చూపించాడండి, ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట, సుక్కు అండ్ బన్నీ ఎరగొచ్చాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను. ఇంకా సినిమాలో హైప్ సీన్స్ అంటారా, అవి కూడా బాగున్నాయి. ఇంకా ఇంటర్వెల్ విషయానికి వస్తే ఇంటర్వెల్ కూడా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు 1-man షో అని చెప్పాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఇది పండగే. ఇంకా మన ఫహద్ ఫాసిల్ గారి విషయంకి వస్తే ఆయన క్యారెక్టర్ పుష్ప 1లో చూపించినంత డెప్త్ పుష్ప 2లో లేదని నా ఫీలింగ్. అలానే ఆయన యాక్టింగ్ బాగోలేదని కాదండో, ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మన హీరోయిన్ రష్మిక విషయంకి వస్తే శ్రీవల్లి క్యారెక్టర్లో ఎరగదీసింది. ఫీలింగ్ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది థియేటర్ ఎక్స్పీరియన్స్లో. సినిమాలో రష్మిక క్యారెక్టర్కి అయితే మంచి స్కోప్ ఉంటుంది. ఇంకా రావు రమేష్ విషయంకి వస్తే ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళ విషయంకి వస్తే వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. ఇంకోటి, అందరూ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు గంగమ్మ జాతర అని చాలా హైప్ ఇచ్చారు ఈ మూవీకి. అందులో అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారని చెప్పాలి. ఇంకోటి, నాకైతే క్లైమాక్స్ అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా శ్రీలీల కిసిక్ సాంగ్ అయితే అంత సూపర్ హైలైట్ అనిపించలేదు, నాకు పర్లేదు అని చెప్పొచ్చు అంతే. సినిమా ఒక మొక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొద్దిగా ఎమోషన్తో ఉంటుంది. ఇంకా పుష్ప 3 అంటారా, సినిమా చూసినప్పుడు కామెంట్ చేయండి తీయాలా వద్దు అని.